హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ట్యాక్స్ రిలేటెడ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, డిపాజిట్ చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ ఇన్ఫర్మేషన్. సో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవ్వాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకున్నట్లయితే చాలామంది కానివ్వండి, ఏదైనా కొంచెం ఎక్కువ అమౌంట్ మనము బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తూ ఉంటాము, విత్డ్రా చేస్తూ ఉంటాము. సో సేవింగ్ అమౌంట్లో మనకు విత్డ్రా ఎంత చేయాలి, ఎంత లిమిట్కి ఎంత మనకి ఉంటే మనం ట్యాక్స్ అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి రియల్ ఎస్టేట్లో కానివ్వండి, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేసినప్పుడు కానివ్వండి, గూడ్స్ ఏదైనా సేల్ చేసినప్పుడు దాంట్లో కూడా మనకి ఎంత లిమిట్ వరకు డిపాజిట్ చేస్తే మనమైతే ఇన్కమ్ ట్యాక్స్కి అయితే రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో ముందుగా మనం సేవింగ్ అకౌంట్కి అయితే చూసుకుందాము. సో సేవింగ్ అకౌంట్స్లో మనం ఏదైనా క్యాష్ డిపాజిట్ కానివ్వండి, విత్డ్రాల్స్ కానివ్వండి, 10 lakhs కంటే ఎక్కువగా చేసినట్టయితే, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చేసినట్టు అయితే కంపల్సరీగా ఆ ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. సో ఇన్కమ్ ట్యాక్స్కి అయితే సో కంపల్సరీగా అయితే ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ చూసుకున్నట్లయితే మనకి గూడ్స్ అనేది సర్వీసెస్ సెల్లింగ్ చేస్తాం కదా అండి. గూడ్స్ ఏదైనా మనం అమ్మేదానుకుంటే కానివ్వండి, సో ఏదైనా గూడ్స్ మనం సేల్ చేస్తే కంపల్సరీగా 2 lakhs కంటే ఎక్కువగా మనం ఏదైనా పేమెంట్స్ కానివ్వండి, క్యాష్ రిసిప్ట్స్ ఏదైనా మనం చేసినట్టయితే కంపల్సరీగా దీనికి కూడా మనము ట్యాక్స్ అయితే మనము చేయాల్సి వస్తుందండి, రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ గూడ్ సేల్స్ అయితే మనకి సెక్షన్ 44AB ప్రకారం అయితే బిజినెస్ అయితే దీనికి లయబుల్ అయితే ఉంటుందండి. సో ఆడిట్ టైంలో అయితే బిజినెస్ అయితే ఈ రిపోర్ట్ అయితే చూపించాల్సి వస్తుంది మనకి, బిజినెస్ వాళ్ళైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే 1 year లోపు 10 lakhs కంటే ఎక్కువగా యూస్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా ఈ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ లిమిట్కి అయితే వాళ్ళు ఏదైతే బ్యాంక్స్ ఉంటాయో, బ్యాంక్స్ కానివ్వండి, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి, సో వాళ్ళైతే రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ట్యాక్స్కి అయితే. సో ఇది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లాస్ట్ అండ్ ఫైనల్గా రియల్ ఎస్టేట్ అండి. సో రియల్ ఎస్టేట్లో కూడా చాలా వరకు ప్రాపర్టీస్ పర్చేజెస్ కానివ్వండి, సేల్స్ కానీ చేస్తూ ఉంటారు కదా అండి. సో పర్చేస్ చేసిన, సేల్స్ చేసిన, ఏదైనా ట్రాన్స్ఫర్స్ చేసినా కూడా 30 lakhs కంటే అబౌవ్ ట్రాన్స్ఫర్స్ మనం చేసినట్టయితే కంపల్సరీగా ట్యాక్స్ వాళ్ళకైతే రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. దీనికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ అయితే మనం ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఈ రియల్ ఎస్టేట్ దానికైతే కంపల్సరీగా ఎవరైతే ప్రాపర్టీ డీల్ చేసే రిజిస్టార్స్ కానివ్వండి, సబ్ రిజిస్టార్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది ఈ ట్రాన్సాక్షన్స్ కోసం అయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ దానికైతే ఎంత లిమిట్ చేస్తే మనకు ట్యాక్స్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుందన్న దాంతో అయితే చేస్తున్నానండి. సో ఇవన్నీ కూడా మనము మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీగా మన ప్రాపర్గా రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవాలి, టైంకి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఏదైతే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనమైతే హెల్ప్ తీసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే లేకపోతే ఫ్యూచర్లో మళ్ళీ మనమే ప్రాబ్లమ్స్లో ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో అన్నీ కూడా టైంకి రిపోర్ట్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ప్రతి ఒక్క స్టేట్మెంట్ అయితే క్లియర్గా ఉంటే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్యాక్స్ లిమిట్స్ అండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బై. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఓకేనా? వన్స్ అగైన్ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.